అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు మాతా అన్నపూర్ణానంద గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శుభం. అమ్మ, నాకు ఒక చిన్న సందేహము. గర్భవతులు ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా గుడిలోకి మనకు వచ్చే ప్రశాంతత ఇంకా భూమిపైన ఎక్కడ దొరకదు, అంత ప్రశాంతత ఉంటుంది. చాలామంది కూడా మన గుడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, గర్భవతులు వస్తూ ఉంటారు దర్శనానికి. అలా రావచ్చా అమ్మ? శుభప్రదమేనా? రావచ్చా అంటే 5 నెలల దాకా పర్వాలే, రావచ్చు. ఎందుకు అంటే అప్పటికి ఆ లోపల ఉన్నటువంటి పిండానికి ఇంకా అన్ని అవయవాలు రావు. దానికన్నా 5వ నెల దాటిందంటే ఇంకా గుడికి అంటే ఒక పురిటితో సమానం అంటారు. లోపల బిడ్డకి అన్ని అవయవాలు ఏర్పడతాయి కాబట్టి. మామూలుగా గుళ్ళకి మైల పురుడు ఇట్లాంటివి వస్తే గుళ్ళోకి వెళ్ళరు కదా, అట్లా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. దానికన్నా ఇంటి దగ్గర చక్కగా లలితా సహస్రము, విష్ణు సహస్రము, లేకపోతే ఇంకేదన్నా ఏంటి శ్లోకాలు, ఏదన్నా కథలు, పురాణం లాంటివి చదువుకుంటే దీనివల్ల లోపల బిడ్డకి అది ఇదయ్యి వాడు మంచి జ్ఞానవంతుడవుతాడు. అందుకే అసలు ఇదివరకు రోజుల్లో ఫస్ట్ నైటు దేవుడు బొమ్మలు పెట్టకూడదు అంటారు కదా మామూలుగా. ఇప్పుడంతా అదే చక్కగా పార్వతీ పరమేశ్వరులు, మరి ఏంటి కృష్ణుడు, రుక్మిణీదేవి, అట్లా అలాంటి పిల్లలు కావాలని, అట్లాంటి భార్యాభర్తలు ఉండాలని వాళ్ళ మనసు దాని మీద కోరుకుని వాళ్ళకి ఏంటి ఆ భావన కలిగితే అట్లాంటి పిల్లలు పుడతారని అవన్నీ పెట్టేవాళ్ళు. తర్వాత పడక గదులు అసలు అవన్నీ ఉండకూడదని అంటున్నారు, కానీ వెనక అట్లా ఉండేది. తర్వాత కడుపుతో ఉన్న పిల్ల 5 నెలలు నిండితే రోజు పంతులు గారు వచ్చి కూర్చొని ఒక నీతి కథ, ఏదో ఒక పురాణము చదివి చెప్పేవారు, వినేవాళ్ళు వాళ్ళు. అవునా? అందుకని ఆ దైవారాధనలో ఉన్నటువంటి ఆ మార్గంలోకి వెళ్ళేవారు పుట్టే పిల్లలు కూడా మంచిగా చక్కగా. దానివల్ల కూడా అసలు ఏంటి డెలివరీ కూడా ఎంతో చక్కగా నార్మల్గా అయిపోయేది. వెనక ఈ ఆపరేషన్లు ఎక్కడున్నాయమ్మా? లేవు, నార్మల్లే అంతా. ఇప్పుడైనా కానీ తిండి సరైనది లేక అంత కల్తీలు వచ్చి మందులు వేసి పెంచటాన ఇట్లా అవుతుంది, కానీ లేకపోతే అసలు భగవంతుడు అది మనకి ఇచ్చిన వరం. ఇప్పుడు బయట పిల్లాన్ని తీసుకొచ్చి మన పిల్లలాగా పెంచుకోగలమా? పెంచుకోలేము. ఎందుకు? అది ఇంకొక అమ్మకి పుట్టినవాడు. అదే నాకు పుట్టినవాడైతే ఎట్లాంటి వాడైనా కానీ చూసుకుంటాం. అది అసలు స్వతహాగా ఉండే ఇది రావటల్లా. అట్లాగే ఆపరేషన్లు తీసినా అది పెద్ద కనెక్షన్లు ఉండవు, ప్రేమలు పెద్దగా ఉండవు. అందుకే ఇవాళ రేపు అసలు ఏంటి తల్లిదండ్రులకి పిల్లలకి కూడా పడకపోవటం. పిల్లలు చిన్నప్పటి నుంచే మా అమ్మ గలీజు, మా అమ్మ బ్యాడు అంటాం. దాన్ని ఏమంటారు, వాళ్ళిద్దరి యొక్క సంబంధం కరెక్ట్గా ఉంటల్లా. ఎందుకు అంటే అంతా మందుల మీద మాకుల మీదే సహజంగా ఎవరికి ఉంది. అందుకని చెప్పి తప్పనిసరిగా సహజమైన పద్ధతిలో పిల్లలు పుట్టాలి, మంచి పిల్లలు కావాలి. మన ఆస్తి ఏమిటమ్మా? ఆ పిల్లలే. పుట్టే పిల్లలు మంచిగా పుట్టి మంచి దోవలో నడిస్తే అదే ఆస్తి. కరెక్ట్ అమ్మా. అమ్మ, ఇంకొకటి, గర్భిణీలుగా ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటమ్మా? పాటించవలసిన నియమాలంటే ఒకటి మాత్రం కరెక్ట్గా దైవ ప్రార్థన అస్సలు మర్చిపోకూడదు. ఆవిడ పూజా పునస్కారాలు కాదు, కూర్చునైనా పడుకునైనా
దైవ ప్రార్థన చేయటం, ధ్యానం చేసుకోవటం, ఉమ్, తర్వాత వేల్టికి ఆహారం తీసుకోవటం. ఉమ్, వేల్టికి ఒక 5 నెలలు వచ్చినప్పటి నుంచి, మొదటి నుంచి అయినా పర్వాలా, ఉమ్, రాత్రిపూట తప్పనిసరిగా పాలు పోసుకుని అన్నం తింటాం. ఉమ్, దానివల్ల పుట్టే పిల్లలకి చక్కగా పాలు ఉంటాయి. ఉమ్. తల్లి పాలు చాలా శ్రేష్టం. అవునా. దానివల్ల తల్లికి చాకిరి కూడా తప్పుతుంది. ఉమ్, అదే పోత పాలు అయితే అవి నీళ్లు కాబెట్టాలి, దాన్ని ఇట్టి కలపాలి, సీసాలో పోయాలి, పట్టాలి, అదంతా. ఉమ్, ఉమ్, అందుకని ఆహార నియమాలు చక్కగా పాటించుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. ఉమ్, తర్వాత ఎక్కువ ద్రవ పదార్థాలుగా తినాలి, గట్టి పదార్థాలు కాకుండా ఉమ్, ఇష్టమైనవి తినాలి. ఉమ్, కొన్ని కోరికలు వస్తాయి ఉమ్, కడుపుతో ఉన్నప్పుడు, ఉమ్. అవి తప్పనిసరిగా తినాలి. ఓకే, ఓకే. తింటేనే అది వాళ్ళ మనసుకి తృప్తి కలుగుతుంది, లోపల బిడ్డ కూడా తృప్తిగా ఉంటాడు. ఎందుకంటే ఆహారం ఇదే, ఉమ్, ఉమ్. తల్లి తినే ఆహారమే పిల్లకు కూడా. అవునవును. ఓకే, అది ఓకే అమ్మ. అందుకని చెప్పి మరి కాసేపన్నా నడవాలి. ఉమ్, మరి మేమెవ్వరం ఇప్పుడు, నాకు 4 సంతానం, ఉమ్, మేమెప్పుడు కూర్చోలా చేయలే. ఆఖరికి గేదె పాలు పిండేదాన్ని, మజ్జిగ అమ్మో. చేసేదాన్ని. ఉమ్, మాకు వ్యవసాయం కూడా ఉండేది. ఉమ్హు. అసలు మామూలు వాళ్ళు చేసినట్టు అన్ని చేసేదాన్ని, పనులు చేస్తున్నారు. అన్నీ. ఆ, ఉమ్. ఓకే, ఓకే అమ్మ. అది. అప్పుడు మాకేమీ లేదు, ఉమ్, మామూలు నార్మల్లే. ఉమ్, మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు అసలు ఏంటి, ప్రెగ్నెన్సీ అనగానే ముందు రెస్టు, ఉమ్, ఆ రెస్ట్ వల్ల ఏమిటి వాళ్ళకి రకరకాల ఆలోచనలు, ఉమ్, తర్వాత తినే తిండి తినబుద్ధి కాక ఇది తినద్దు అది తినద్దు ఇట్లాంటివి. ఉమ్, ఉమ్. ఇచ్చిన మందులన్నీ పిల్లలకు పడుతున్నాయి కానీ తల్లులకు పట్టటంలా ఓకే. ఆ పవర్ అంతా. ఉమ్, అందువల్లే అతి తెలివి పిల్లలకి ఇప్పుడు. ఉమ్, ఉమ్, చెప్పిన మాట వినకపోవటం, మూర్ఘంగా ప్రవర్తించటం. ఉమ్. అతి తెలివి ఎందుకయ్యా అంటే వాడు కడుపులో నుంచే మందులు తింటాం అన్నమాట. ఓకే, ఓకే. అది. అమ్మ ఇంకొకటి, భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్తలకు కూడా కొన్ని నియమాలు ఉంటాయా అమ్మ? 5 నెలల తర్వాత వాళ్ళు కూడా క్షేత్రాలకు వెళ్ళకూడదని చెప్పేసి ఇలాగా? అట్లాంటిది ఏమి ఉండదు కానీ బ్రాహ్మణులకైతే వాళ్ళకి గాయత్రి మంత్రం చేసుకోవటం ఉంటుంది ఖచ్చితంగా. ఏ పూజ ఏ పునస్కారం చెయ్యకపోయినా క్షేత్రాలకు వెళ్ళకూడదనే లేదు, కానీ శుభకార్యాలు ఏ కార్యమైనా కార్యాలు చెయ్యరు. అంతే. చెయ్యరు. ఆహా. అంటే గుడికి అయితే వెళ్ళొచ్చు అనుకో, మరి ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చెయ్యరు, గృహప్రవేశాలు చేయరు, ఉమ్, మరి పెళ్ళిళ్ళు అట్లాంటివి చెయ్యరు. ఓకే. పెళ్ళిళ్ళు అంటే కూతురికి పెళ్లి చెయ్యాలనుకో, తల్లి మళ్ళా గర్భిణి అనుకో, ఆ, చెయ్యరు. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. క్షేత్రాలకి భర్తలు వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. 9 వెళ్ళొచ్చు. నెలల వరకు కూడా వెళ్ళడానికి ఉంటుందా అమ్మ? భార్య 9 నెలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు, అది తప్పేం లేదు. ఓకే, ఓకే. ఇంకా 5 నెలల వరకు అయితే రావచ్చు అన్నారు కదా, 5 నెలల లోపు గుడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాల్సి వస్తుందా గుడిలో ఉన్నప్పుడు? అంటే ఇక వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంతమంది గబగబా నడిస్తే కొంచెం ఇబ్బంది పడతారు, నిదానంగా నడుచుకోవచ్చు. ప్రదక్షిణం చేయకపోయినా దర్శనం చేసుకుని దండం పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండాలి కాబట్టి దానికి తగినట్టు ఆహారం, దానికి తగినట్టు మంచి అలవాట్లు వేసుకుని మంచి మంచి కథలు వింటాం, అదే పురాణ కథలు అవి వింటాం. వాళ్ళు వినకపోయినా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పటం, అట్లాంటివి చేస్తే ఆ పుట్టే పిల్లలు కూడా దైవ మార్గంలోకి వస్తారు. దైవ మార్గం ఉంటే, దైవ మార్గం లేనందువల్ల వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పను. దైవ మార్గం ఉంటే ఖచ్చితంగా మంచి వాళ్ళే అవుతారు. అవును, విలువలు తెలుస్తాయి, అది సంప్రదాయాలు ఆచారాలు తెలుస్తాయి. అమ్మ ఇంకొకటి, గర్భిణీ స్త్రీలు గుడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు అని కూడా అంటారు కదా, కొబ్బరికాయ కొట్టకూడదు అనేది అయితే ఒకటి ఉంది కదా, ఎందుకు అలాగా? ఎందుకంటే అసలు అది కొబ్బరికాయ అంటే అది శివలింగమేనమ్మా. మా గుళ్ళో చాలా రోజులు మేము కొబ్బరికాయ కొట్టల. అవునా? ఎవరు తెచ్చినా కొట్టేవాళ్ళం కాదు.
దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చి ఇంటి దగ్గర కొట్టుకుని ఏదైనా తినేయండి అని చెప్పేదాన్ని. కాకపోతే ఒక శృంగేరి పీఠ నుంచి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన అడిగాను నేను. అడిగితేను ఈశ్వర స్వరూపమే అనుకోండి, దానిలో ఉన్నటువంటి నీళ్లు ఆయనకు అభిషేకం చేస్తే చాలా మంచిది. అసలు అప్పుడు కొట్టాలి కొబ్బరికాయ, విడిగా కొట్టడం కాదు. ఆ నీళ్ళు ఆయనకు ఉపయోగించడానికి కొట్టాలి. అది అసలు పద్ధతి. అట్లా చేసుకోండి, ఎవరు వచ్చినా కొట్టడం కాదు అది అందుకని శివలింగానికి ఏం చేస్తారంటే కాయ కొట్టి ఆ పడపోసేస్తారు నీళ్ళు. అది గర్భిణీలు ఎందుకు కొట్టకూడదమ్మా శివలింగాన్ని ఆ విధంగా? అది శివలింగ స్వరూపం అని అసలు కొట్టరు. ఓకే ఓకే. ప్రదక్షిణలు కూడా వాళ్ళకి ఓపిక ఉండి సహకరిస్తే చేయొచ్చు. లేకపోతే చేయలేరు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా గుళ్ళో ఏదైనా చిన్నది జరిగిందంటే వాళ్ళకి చాలా గాబరా. అవునవును. ఇంకొకటమ్మా, సీమంతం అయిన తర్వాత కూడా వాళ్ళని వెళ్ళనివ్వరా అమ్మా? ఇంకా వెళ్ళనివ్వరు. ఓకే. ఇది ఏ నెలలో చేస్తారమ్మా సాధారణంగా? శ్రీమంతమా 5, 7, 9 కూడా చేస్తారు. ఓకే. ఎలాగో 5వ నెలలో చేస్తారు కాబట్టి మనం 5వ నెలలో వెళ్ళకూడదని ముందే చెప్పాం కాబట్టి ఇంకా వెళ్ళకూడదు. ఓకే ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారమ్మా. మీరు చెప్పారు కదా మీతో పాటు నలుగురు అని చెప్పేసి, అప్పుడు అంటే మీ చిన్నప్పుడు మీకు ఎప్పుడమ్మా వివాహం జరిగింది? నాకు 14వ ఏట. 14వ ఏట అమ్మా. 21 వచ్చేసరికి నలుగురు అయిపోయినారు. నలుగురికి కూతురు పుట్టింది అంటే 5 జనరేషన్స్. చాలా సంతోషం. అసలు 5 జనరేషన్స్ అంటే అది ఎంతో అదృష్టం చేసుకోవాలి కదమ్మా. ఇంకోటి చెప్పరా, మా బావగారికి అది 5వ తరం అబ్బాయి మగపిల్లాడు పుట్టాడు. 5 తరాలు ఎవరు? మా బావగారు ఒక తరం, వాళ్ళ అబ్బాయి ఒక తరం, వాళ్ళ అబ్బాయి ఒక తరం, వాళ్ళ అబ్బాయి ఒక తరం, మా అమ్మగారు ఒక తరం. 5 తరాలు. వాడిని తీసుకొచ్చారు నిన్న, కావాలని తీసుకురమ్మన్నా. శాస్త్రం ఏమిటంటే మనవడికి మనవడు పుడితే అసలు అది సామాన్యంగా జరగదు. మనవడికి మనవడు. వాడికి వెండి గిన్నెలో పొంగల్ చేసి నైవేద్యం పెట్టి అది పెడతాం మేము. అట్లా పెట్టాను. చాలా సంతోషం. అందరికి ఆ భాగ్యం కలగదు, మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఇప్పుడు అస్సలు కలగదు, ఎందుకంటే ఇప్పుడు లేట్ మ్యారేజ్లు కదా. ఇప్పుడు మా నాయనమ్మ కూడా మనవడికి కొడుకు పుట్టాడు. ఆవిడ అప్పుడట నా చిన్నప్పుడు అన్నమాట, అట్లా చేశారు. అది ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీ స్నేహితురాలు కూడా వచ్చారు అని చెప్పేసి అన్నారు కదా. ఇట్లా ఏ వయసులో? అది తనకి 8 ఏళ్ళు ఉంటాయేమో, నాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. ఇట్లా ఇట్లా ఈవిడ అతి ప్రియమైన స్నేహితురాలు. ఈవిడే కాదు, వీళ్ళ అక్కలిద్దరు బాంబేలో ఉంటారు. వాళ్ళు మీ టీవీలో చూసి వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఈవిడే, వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. ఇక్కడున్నా మేము ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు యూట్యూబ్లో చూసి. చాలా సంతోషం. అంటే మా మీడియా రంగం ద్వారా మీరు మీ పాత స్నేహితురాల్ని కలుసుకోగలిగారంటే అంతకంటే సంతోషమా అసలు? మీరు ఎంత ఏజ్ ఉన్నప్పుడు అమ్మా ఫ్రెండ్స్? 8 years, 8 ఏళ్ళు ఉన్నప్పుడా? నేను కొంచెం దీనికన్నా పెద్దదాన్ని. ఓకే. దానికి 8 ఏళ్ళు ఉంటే వాళ్ళ అక్క నాతోటిది. అచ్చా, వాళ్ళు చెల్లారు. చాలా చాలా సంతోషం అమ్మా. మీ మొహంలోనే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత. 60 ఏళ్ళు అయింది చూసి. 60 ఏళ్ళ తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో మీడియా రంగం ద్వారా మీరు కాంటాక్ట్ తీసుకొని ఇక్కడిక్కడే ఉన్నా కూడా ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు. ఈ వీడియోస్ ద్వారా మీరు కలుసుకోగలిగారంటే చాలా సంతోషం. అందుకని నేను టీవీ వాళ్ళకు కూడా చెప్పేది ఏమిటంటే స్నేహితులను ఎప్పుడు వదులుకోకూడదు, ఖచ్చితంగా తప్పనిసరిగా. అందుకనే సంవత్సరానికి ఒకసారి నలుగురు కలుసుకుంటుంటే ఆ బంధాలు అట్లా ఉంటాయి. ఖచ్చితంగా అమ్మ.
చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలమ్మ.